భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 6వ అధ్యాయం సాధకుడి యొక్క లక్షణాలని స్పష్టం చేయడం కోసం శ్రీకృష్ణుడు చేసినటువంటి ఉపదేశంగా మనకి లభిస్తోంది. దానికి ఆత్మ సంయమ యోగము అని పేరు పెట్టారు. అంటే మనస్సుని ఏ విధంగా క్రమబద్ధంగా నడపాలి అనేటటువంటి దాన్ని మనకి తెలియచెప్పే అధ్యాయము అన్నమాట. ఎవరికి మనసు స్వాధీనంలో ఉంటుంది, ఎవరిని మనం నిజమైనటువంటి ఆత్మసాక్షాత్కారం కలిగిన వాడు అని అంటాం అని ప్రశ్న వేసుకున్నప్పుడు సాధారణంగా లోకంలో ఎవరైతే యోగము చేస్తూ ఉంటారో, అంటే ఇతర ప్రవృత్తులన్నీ కూడా మానివేసి ఉంటారో అలాంటి వాళ్ళు, లేదా కాషాయాలు ధరించి సంచరించేటటువంటి వ్యక్తుల్ని మనం ఆ రకమైనటువంటి వ్యక్తులుగా గుర్తిస్తూ ఉంటాం. ఇతరమైనటువంటి పనులు మానడం వల్ల, కాషాయాంబరాదులు ధరించడం వల్ల వాడు యోగి లేక సన్యాసి అనే పేరుతో పిలవడానికి అర్హుడవుతాడా అనేటటువంటి ప్రశ్నకి శ్రీకృష్ణుడు 6వ అధ్యాయ ఆరంభంలోనే సమాధానం చెప్తున్నాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చ అక్రియః. కర్మఫలం అనాశ్రిత్య కర్మ యః కరోతి. కర్మలు మానడు ఎప్పుడు కూడా. చాలామంది పనులు మానేస్తే వాళ్ళు గొప్పవాళ్ళుగా లోకంలో కీర్తింపబడుతూ ఉంటారు, అలా చలామణి అవుతూ ఉంటారు. కానీ శ్రీకృష్ణ సిద్ధాంతం ప్రకారం తనకి విధించబడ్డ పనులని మానడం ఎప్పుడు కూడా తగదు అనే నిర్ణయం. కార్యం కర్మ, పని నాకు ఏది తగునో అది నేను చేసే తీరాలి అంటూ కర్మనిష్ఠుడై ఎవడుంటాడు. అయితే మిగతా వాళ్ళు అలాగే ఉంటారు కదా. కానీ వీడికి వాడికి తేడా ఏమిటి మరి? అనాశ్రిత కర్మఫలం, తాను చేసేటటువంటి పని యొక్క ఫలితాన్ని మాత్రం వాడు అనాశ్రిత, ఆశ్రయించడు, కోరడు. అలాగా ఎవడైతే పని ఆచరిస్తూ ఉంటాడో స సన్యాసీ చ యోగి చ, వాడినే మనం సన్యాసి అని అంటాం. సన్యాసి జ్ఞానయోగి అని అర్థం. యోగి చ, గత అధ్యాయాల్లో నువ్వు యోగివి కమ్మని స్వామి చెప్పేటప్పుడు కర్మ ఆచరణ చేయాలి అని శాసిస్తున్నాడు. కనుక ఇక్కడ యోగి అంటే వాడినే కర్మయోగి అని మనం అంటాము. చేత జ్ఞానయోగి అయినా కర్మయోగి అయినప్పటికీ ఇద్దరికి కూడా పని చేయక తప్పదు. లోకంలో ఏమనుకుంటారు అంటే యజ్ఞాదులు చేయడం మానేయాలి, ఏ పని చేయకుండా తాను ఉండాలి. అలాంటి వాళ్ళని మనం ఈ పేరుతో పిలవచ్చా? దాని సమాధానం చెప్తాడు స్వామి. ఎవరైతే నిరగ్ని, తను చేయవలసినటువంటి యజ్ఞ యాగాది క్రియాకలాపాలని వదిలిపెట్టేస్తారో వారిని మనం కర్మయోగులు అని మనం అనం. అంటే ఇవి వదిలేంత మాత్రం చేత వాడు కర్మనిష్ఠుడు కాడు, వాడు జ్ఞాననిష్ఠుడు కాడు. నా నిరగ్ని నచ అక్రియ, కేవలం నిర్వ్యాపారంగా వాడు ఉండిపోయినంత మాత్రం చేత, నిష్క్రియుడుగా తాను ఉండిపోయినంత మాత్రం చేత వాడిని మనం జ్ఞానయోగి అని అనడానికి వీల్లేదు. అంటే జ్ఞానయోగి కానీ కర్మయోగి కానీ ఇరువురు కూడా కర్మాచరణ చేస్తూనే ఉండాలి అనేది నిర్ధారణ చేశాడు స్వామి. అయితే మరి వీడు చేసేటటువంటి అందరూ రెంట్లో ఏది వీడు ప్రధానంగా ఆశ్రయించాలి అనే దానికి స్వామి తర్వాతి శ్లోకంలో చెబుతాడు ఏం చేయాలి అని. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్ప యోగీ భవతి కశ్చన. చేయవలసింది ఏదో ప్రధానంగా ఏది ఉంటే అన్నీ ఉంటాయో అందులో దాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు ఈ 2వ శ్లోకంలో. ఏం చేయాలి? యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ. సన్యాసం దేనినైతే జ్ఞానయోగము అని అంటారో అందులోనే
కర్మయోగం కూడా చేరి ఉంటుందయ్యా. యోగం తం విద్ధి పాండవ. అర్థాత్ ఇక్కడ స్వామి ఏం చెప్తున్నాడు, ఆత్మసాక్షాత్కారానికి సాధనముగా కొందరు కర్మయోగాన్ని ఆశ్రయిస్తుంటారు, ఆత్మసాక్షాత్కారానికి సాధనంగానే కొందరు జ్ఞానయోగాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు కర్మయోగము సాక్షాత్ సాధనమా, జ్ఞానయోగం సాక్షాత్ సాధనమా? ఆత్మను సాక్షాత్కరించుకోవాలంటే అంటే కర్మయోగంలో జ్ఞానయోగం కూడా చేరి ఉంటుంది. అంటే ఎవడైతే కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటాడో వాడు కర్మయోగాన్ని కూడా వాడు ఆచరిస్తూనే ఉంటాడు. అర్థాత్ కర్మ చేస్తుంటే అందులో జ్ఞానం కూడా చేరి ఉంటుంది కనుకన ఈ కర్మయోగాన్నే జ్ఞానయోగం అని కూడా మనం అంటాం. ఇది దాని కింద పక్వం అయింది అని అన్నమాట. ప్రధానంగా కావలసింది ఏమిటి వీడికి అంటే సన్యస్త సంకల్పుడు కావాలి. కర్మ మారడం కాదు చేయవలసింది, మానవలసింది వెనకాతల ఉండేటటువంటి సంకల్పము. సంకల్పము అంటే విడివిడిగా ఉండేటటువంటి దేహాన్ని, ఆత్మని రెంటిని వేరే గుర్తించాలి. తాను చేసేటటువంటిది దైహికమైనటువంటి క్రియ అని గుర్తించాలి. వెనకాతల తాను జ్ఞానాన్ని, ఆ కర్మ ఏది, ఎందుకోసం, తాను ఎలాంటి వాడే, దేన్ని పొందడం కోసమని, ఏ విధంగా, ఎప్పుడు చేస్తున్నాను అనేది తెలుసుకోవడం. చేత సంకల్ప సన్యాసమే తప్ప ఇక్కడ స్వామి విధించేది మనకి కర్మ సన్యాసము కాదు. శరీరం ఒకటి ఉంది కదా, మరి శరీరం ఉన్నంత వరకు అది చేస్తూనే ఉండాలి తప్ప దాన్ని మారడానికి వీల్లేదు అని స్వామి చెప్తున్నాడు. అంటే ఒకడికి బోల్డని ఎకరాల పొలం ఉంది అని అనుకుందాం. బ్రహ్మాండమైనటువంటి నీటి వనరులు కూడా వాడికి ఉన్నాయి. చక్కగా దున్ని పెట్టాడు. కానీ అందులో మంచి పంట రావాలంటే సరైనటువంటి గింజలు వేయాలి కదా. అలానే అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ శరీరం. ఇది ఉన్నప్పటికీ కూడా దీంట్లో ప్రవహించే నీరు లాంటిది దీని వెనకాతలు నడిపేటువంటి ఆత్మ యొక్క విశుద్ధమైనటువంటి జ్ఞానం. చేత శరీరం ఉన్న జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఏదో పని వీడు చేస్తున్నాడు, పని మానటం లేదు. అర్జునుడికి కృష్ణుడు ఉపదేశం చేస్తూ తను గాలి పీల్చినా, కన్ను తెరచినా, రెప్ప వాల్చినా, చెయ్యి కదిపినా కూడా అది కూడా కర్మయే అని సుమారు అట్లాంటి ఒక 13 చేష్టల్ని తను గతంలో 5వ అధ్యాయ ఆరంభంలో వివరించి ఉన్నాడు. ఆయన ఏదో పశ్యన్, స్పృశన్, జిఘ్రన్, అసినన్, గచ్చన్ ఇత్యాదుల ద్వారా. కనుక ఇవేమి వాడు మాంటలేదు, పని వీడు చేస్తూనే ఉన్నాడు. అంటే భూమిని వాడు దున్నుతూనే ఉన్నాడు. కానీ ఏం లాభం, అందులో వేయాల్సిన గింజలు మాత్రం వేయలే. అదిగో అలాగే ఏదో చేస్తున్నప్పటికీ కూడా తాను చేసేటటువంటి వాటిని, శాస్త్రీయమైనటువంటి కర్మలని ఫలితాన్ని కోరకుండా చేయడం అనేటటువంటిది అందులో ఉంచేటువంటి బీజాలు లాంటివి. ఇది వేస్తే కదా పంట రావడానికి. కోరుకునే పంట ఏమిటి? తన యొక్క స్వరూపాన్ని తను తెలుసుకోవడం, ఆత్మసాక్షాత్కారాన్ని వీడు కోరుకుంటున్నాడు. అది పంట. గింజలు వేస్తే కదా పంట రావడానికి. భూమి మంచిది, నీరు మంచిది, దున్ని పెట్టాడు. కానీ దాంట్లో కావలసినటువంటిది ప్రధానమైనటువంటిది ఏదో అది లేదు. అలానే చక్కటి శరీరం ఉన్న, మంచి యోగ్యతలు వీడుకున్న, జ్ఞానం దీంట్లో ఉన్నప్పటికీ ఏదో కర్మ సాగుతూనే ఉంటుంది. కానీ అది నిష్కామమైనటువంటి శాస్త్రీయమైన కర్మ కానప్పుడు అందులో గింజలు లేనటువంటి పొలమైంది, లాభం లేదన్నమాట. వీడికి కలగాల్సిన ఆత్మసాక్షాత్కారం కలగదు. నహి అసన్యస్త సంకల్ప, సంకల్పాన్ని వదిలి ఎవడైతే తన యొక్క కర్మలని ఆచరించడో యోగి నభవతి కశ్చన. వాడు యోగి అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందేటటువంటి వాడుగా కానీ, లేదా వాడిని కర్మయోగి అనే పేరుతో కానీ మనం పిలవడానికి అర్హుడు కానే కాడు. వాడికి జ్ఞానము సక్రమంగా కలగడానికి అవకాశం లేదు. చేసేటటువంటి కర్మయోగం మాత్రమే ప్రమాదం లేకుండా ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తుంది సుమా అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి తర్వాతి శ్లోకంలో స్పష్టం చేస్తాడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. భగవంతుడు 2 రకాలుగా విడదీశాడు వీళ్ళని. 1 సాధకుడు, 2 సిద్ధుడు.
సిద్ధుడు అంటే పొందాల్సింది పొందేసినవాడు. ఆ పొందేటంత వరకు వీడి దశ సాధక దశ అని మనం అంటాం. సాధకుడికి ఆరురుక్షువు అని పేరు పెట్టాడు. అంటే ఎవడైతే తను పైకి ఎక్కాలి అని అనుకుంటాడో అలాంటి ఎక్కే కోరిక ఉన్నంత వరకు కూడా వాడు ఎలా ఉండాలి? మునిహి అయి ఉండాలి. ముని అంటే మననశీలుడు కావాలి. మననశీలుడు అంటే తను పొందాల్సిన ఆత్మని గురించి ఎప్పుడూ వాడు స్మరిస్తూనే ఉండాలి. దానికంటే వేరైన వాటి విషయంలో మౌనాన్ని వహించి వాడు ఉండాలి. ఇచ్చ ఉన్నంత వరకు సాధన మరి సాగుతూనే ఉండాలి కదా. పొందాలి పొందాలి అని కోరిక ఉన్నంత వరకు కూడా దాని విషయంలో తను ప్రవర్తిస్తూనే ఉండాలి. ఎప్పుడు ఆగుతుంది ఈ కోరిక? పొందాల్సింది పొందితే దాన్ని పొందాలనే కోరిక వాడికి శమిస్తుంది. అంతవరకు వీడి సాధన సాగుతూనే ఉండాలి. కనుక వాడికి ఆరురుక్షు అని పేరు పెట్టాడు ఆయన స్వామి. ఆరురుక్షో మునే యోగం. యోగం ఆరురుక్షో. ఆత్మసాక్షాత్కారాన్ని ఎవడైతే పొందాలి అని కోరుకుంటాడో అలాంటి వాడికి కర్మ కారణం ఉచ్యతే. వాడు కర్మయోగాన్ని అవలంబించే వాడు ఉండాలి. యోగారూఢస్య తస్యైవ. అదే వాడు యోగారూఢుడు అయ్యాడా అంటే యోగం తాను పొందాడా, ఆత్మసాక్షాత్కారం లభించాడా, అప్పుడు వాడిని ఎవరు పని చేయమని అడగరు. వాడికి వాడు పని అవసరమే లేదు కూడా. శమ కారణముచ్యతే. శమించుట అంటే ఇక కర్మల్లోకి ప్రవృత్తి అనేది వాళ్ళు శమించింది, అర్థాత్ వాడు పనులు చేయడు అని అర్థం. కర్మ నివృత్తి ఏర్పడింది అన్నమాట. కంటే పనులు మానేస్తాననుకుని వీడు మానడు, కానీ వాటంతటవే పనులు దూరం అయిపోతాయి. ఆకలి వేస్తూ ఉన్నంత వరకు ఆహారం తినాలి తినాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆహార ఆర్జన కోసం వాడు ప్రవర్తిస్తాడు. ఎప్పుడు ఆహారార్జన కోసం వాడు ప్రవృత్తి మానతాడు అంటే వాడికి ఆకలి తీరితే. ఆకలి ఎప్పుడు తీరుతుంది? ఆహారాన్ని వాడు పొందితే. కనుక ఆహారాన్ని పొందడం వల్ల ఆకలి తీరినప్పుడు వాడికి ఇతరమైనటువంటి ఆహారాల్లోకి వాడు ప్రవర్తించడు. అంటే ఆహారము ఆర్జించాలనేటువంటి వాడిలోని కోరిక తనంతట తాను దూరం అవుతుంది తప్ప వీడు దాన్ని ప్రత్యేకించి దూరంగా జరపవలసిన అవసరం ఎట్లాగైతే ఉండదో, యోగారూఢస్య తస్యైవ. ఎవడైతే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడో వాడికి శమ కారణముచ్యతే. వాడికి కర్మల్లోకి ప్రవర్తించడం అనేటటువంటిది ఉండదన్నమాట. అంటే కర్మలు వాళ్ళలో లేకపోయినప్పుడు ప్రమాదం లేదు. ఉన్న పెద్దవాడికి వాటి వల్ల బంధకం ప్రతిబంధకం అనేటటువంటిది ఉండదు. అంటే చేయాలి అని ఇంతవరకు వీడు అనుకునేటువంటి ప్రయత్నం ఇకప్పుడు తానంతట తానే నివర్తించిపోతుంది. అయితే శరీరం ఉన్నప్పుడు జరగాల్సినవో జరుగుతూ ఉంటాయి, కానీ వీడికి వాటిలో ఏ రకమైనటువంటి పట్టు ఉండదు. దానికి ఒక మంచి దృష్టాంతం మనకి శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిందరేంద్రుడికి ఉపదేశం చేసినటువంటి శ్రీసుక మహర్షి. ఆయన ప్రవర్తించాడు, కానీ ఆ ప్రవృత్తితోటి ఆయనకి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండానే ఉన్నాడు కదా. ఇగో అలాంటి వాడిని మనం యోగారూఢుడు అని అంటామన్నమాట. ఆ స్థితిలోకి చేరాలంటే అబ్బాయి ముందు కావలసింది కర్మ ఆచరణే సుమా. కర్మ కారణం ఉచ్యతే. వాడు జ్ఞానయోగ కావచ్చు, కర్మయోగ కావచ్చు, కర్మ ఆచరిస్తూనే ఉండాలి అని శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయం చేశాడు. దీన్ని బట్టి ఎవరైతే మేము కర్మలు మానివేస్తున్నాం అంటూ మాకు జ్ఞానం కలిగిపోయింది అని అనుకుంటారో వాళ్ళని గురించి మనం కొంచెం ఆలోచించవలసి ఉంటుంది అన్నమాట. అయితే నిజంగా వాడికి కలిగిపోయి మానివేశాడేమోనండి, ఆత్మసాక్షాత్కారం అయిపోయిందేమో వాడి కర్మలు మానేసిన వాడికి. అంటే కర్మలు మానిన వాడికి ఆత్మసాక్షాత్కారం అయినట్టు లెక్క కాదు, కానీ ఆత్మసాక్షాత్కారం అయిన వాడికి మాత్రం కర్మల విషయాల్లో సంగము వాడికి లేకుండా ప్రవర్తిస్తాడు అనేది మనం గుర్తించవలసినటువంటి విషయం అంటూ స్వామి మనకి ఈ శ్లోకంలో వివరిస్తాడు. జై శ్రీమన్నారాయణ.